యోహాను తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అన్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాస్తున్నాము. దేని కొరకు అంటే మన సంతోషం పరిపూర్ణం కావాలని అట. కాబట్టి ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు అంటే, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా దేనిని చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము అని అన్నాడు. ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యం, ఆ జీవవాక్యాన్ని వీరు మరి కన్నులారా చూచారట, చేతులారా తాకారట, చెవులారా ఆ జీవవాక్య యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారట. నిదానించి వారు ఇది జీవముతో కూడినటువంటి వాక్యము అని వారు కనుగొన్నారట. ఆ జీవవాక్యం ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువే.